జూన్ నెలలో కూడా తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ నెల ప్రారంభంలో మొదటి 2 రోజులు సాధారణ రద్దీయే ఉన్నప్పటికీ ఆ తర్వాత భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ భక్తులతో నిండిపోతోంది. శనివారం శ్రీ శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ కాంప్లెక్స్ బయట దాదాపు 2 కిలోమీటర్ల పొడవునా క్యూ లైన్లు విస్తరించాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ సేవల్ని వినియోగించుకొని ఎక్కడా ఆలస్యం లేకుండా దేవదేవుడి దర్శనం కల్పిస్తున్నా క్యూ లైన్లు తరగడం లేదు. ఎప్పటికప్పుడు క్యూ కాంప్లెక్స్ భక్తులతో నిండుతూనే ఉంది. శుక్రవారం స్వామివారిని 84,500 మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి దాదాపు 15 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటలు, సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 6 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఇక తిరుమల ప్రత్యేకతను మరింత ద్విగుణీకృతం చేసే ప్రయత్నాల్లో ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మేరకు తిరుమల పరిస్థితిని సమీక్షించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోంది. తాజాగా తిరుమల మాడవీధులకు వేదాల పేర్లు పెట్టారు. తూర్పు మాడవీధికి ఋగ్వేద మార్గం, దక్షిణ మాడవీధికి యజుర్వేద మార్గం, పడమర మాడవీధికి సామవేద మార్గం, ఉత్తర మాడవీధికి అథర్వణ వేద మార్గం నామకరణం చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. అలాగే తిరుమల కొండపై ప్రధాన కూడళ్లు, రోడ్లకు పురాణ పురుషులు, భక్తాగ్రేసరులు, ఆళ్వార్ల పేరిట నామకరణం చేయాలని నిర్ణయించింది. వీటిని పరిశీలించేందుకు ఏర్పాటైన కమిటీ సిఫార్సులతో 38 పేర్లు ఖరారు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు తాము చేపడుతున్న మార్పులు, చేర్పులు ఎప్పటికప్పుడు స్పష్టంగా తెలిసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. ప్రవాస భారతీయులకు సుపథం మార్గంలో కల్పించే దర్శనం గడువు పరిమితిని 90 రోజులకు పెంచారు. ప్రస్తుతం స్వదేశానికి వచ్చిన 30 రోజుల్లోనే ప్రవాస భారతీయులకు పాస్పోర్ట్, వీసా ఆధారంగా సుపథం ద్వారా 300 రూపాయల టికెట్తో దర్శనం కల్పిస్తున్నారు. కాల పరిమితి సరిపోవడం లేదన్న భక్తుల విజ్ఞప్తి మేరకు 30 రోజుల గడువును 90 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.